మాస్టర్స్ ఈ ధ్యాన మహాయజ్ఞానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా ఈ చప్పట్లు సార్కు వినపడాలా. పత్రి మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మన ఆల్ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతి పిరమిడ్ మాస్టర్కి పేరు పేరున గట్టిగా మన కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈరోజు ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇలా నిలబడడానికి కారణమైన ప్రతి వ్యక్తికి, ప్రతి అంబాసిడర్కి, ప్రతి ఈసీఎస్ కట్టిన ప్రతి పర్సన్కి, ప్రతి షేర్ హోల్డర్కి, ప్రతి ఒక్కరికి గట్టిగా చప్పట్లు కొడదాం. అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు. ఈరోజు మనము సృష్టి విధానం గురించి తెలుసుకుందాం. సృష్టి అనేది ఎలా జరుగుతుంది? సృష్టి అనేది ఒక కోరిక నుంచి, ఒక ఆలోచన నుంచి ఉద్భవిస్తుంది. ఈరోజు మనం పిరమిడ్ మాస్టర్లుగా మాట్లాడుకుంటున్నాం. అసలు మనం పిరమిడ్ మాస్టర్లుగా ఎలా అయ్యాము? మనకి కోరిక కలిగింది అంతకుముందు, నేను ఒక మాస్టర్ని కావాలి అనే కోరిక. ఆ కోరిక కలిగినప్పుడు ఆ కోరిక బీజం అయిపోయింది, మూలం అయిపోయింది సృష్టికి. ఒకానొక సృష్టికి కోరిక అనేది మూల బీజం సృష్టికి. కోరిక తర్వాత మన కోరిక పట్ల మనం ఒక ఆలోచన ధోరణిని పెంచుకున్నాం. నేను ఎక్కడికి వెళ్తే మాస్టర్ని అవుతాను, ఏం చేస్తే మాస్టర్ని అవుతాను, మిగతా వాళ్ళందరూ మాస్టర్స్ ఎలా అయ్యారు, వాళ్ళు ఏం చేసి మాస్టర్స్ అయ్యారు, నేను కూడా అదే చేస్తే నేను కూడా మాస్టర్ని అవుతాను కదా అని ఒక ఆలోచన ధోరణి. అది రెండవ కారణం. ఆ ఆలోచన ధోరణిని పటిష్టం చేసుకోగా అనతి కాలంలో మనమంతా పిరమిడ్ మాస్టర్లం అయ్యాం. ఏదైనా సృష్టి ఇలానే జరుగుతుంది. చిన్నపంచి నాకు మా అమ్మగారు నువ్వు సంగీతం నేర్చుకోరా అని చెప్తూ ఉండేది అనమాట. నా కోరిక పుట్టింది, సంగీతం నేర్చుకోవాలని కోరిక. గురువుగారు దొరికారు, గురువుగారు ఒప్పుకున్నాడు నేర్పించడం కోసము. నేర్చుకున్నాం, ఫ్లూట్ వాయించడం నేర్చుకున్నాం, సాధన చేశాం. కోరిక బలంగా ఉండబట్టి, సాధన తీవ్రంగా ఉండబట్టి ఆ సృష్టి జరిగింది అక్కడ. అలాగే మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎక్కడి నుంచి వచ్చింది? మన మనసులోంచి వచ్చింది. అందరికీ టీవీ ఛానల్స్ ఉన్నాయే, మనకు కూడా ఒక టీవీ ఛానల్ కావాలి అని అనుకున్నాం. మనం అనేక సంస్థలకు టీవీ ఛానల్స్ ఉన్నప్పుడు మన సంస్థకు ఎందుకు టీవీ ఛానల్ లేదు, కావాలి కదా అనుకున్నాం. అనుకునే తడవుగా ఆలోచన మొదలుపెట్టాం. ఒక కంపెనీ పెట్టాలి అని ఆలోచించాం. దాంట్లో హనుమంతరాజు గారిని సంప్రదించాం. స్వామీజీ ఏం చేస్తే బాగుంటుంది, నాకు టీవీ ఛానల్ కావాలి. ఆయన ఓకే అన్నారు. ఒక కంపెనీ పెడదాం స్వామీజీ అన్నారు. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అనే కంపెనీ. ఇవాళ పేరు కోసం అడిగితే సాయంత్రం కల్లా పేరు వచ్చేసింది. ఆ తర్వాత అది రిజిస్టర్ చేయడం జరిగింది కంపెనీస్ యాక్ట్ కింద. ఆ తర్వాత ఒక స్టూడియోకి ప్లేస్ తీసుకున్నాం హైదరాబాద్లో, బంజారా హిల్స్లో. మెల్లిమెల్లిగా అందరినీ సమకూర్చుకున్నాం. ఎడిటర్స్ని, గ్రాఫిక్ డిజైనర్స్ని, కెమెరామెన్ని. ఇక మన పిరమిడ్ మాస్టర్స్ నుంచి వాళ్ళ అనుభవాలు చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎంత ప్రగతి సాధించిందో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సృష్టి? ఎలా వచ్చింది ఈ సృష్టి? మిగతా వాటి అన్నిటి సృష్టి ఎలా జరిగిందో దీని సృష్టి కూడా అలాగే జరిగింది. ఆలోచన నుంచి, కోరిక నుంచి, సాధన పటిష్టత నుంచి. కడతాల్ కైలాసపురిలో గొప్ప పిరమిడ్ నిర్మాణం జరిగింది. ఎలా జరిగింది? పెద్ద పిరమిడ్ కావాలి అనే కోరిక, పెద్ద కోరిక. సుమారు 15 సంవత్సరాల కింద కోరిక పుట్టింది. కోరిక పుట్టంగానే మరి కైలాసపురి ప్రాంతం దొరికింది మనకి. ఇంత పెద్ద ప్రాంగణం మనకు వచ్చింది, పెద్ద పిరమిడ్ వచ్చింది. ఒక వెండి కొండ ఇక్కడ తయారైంది. ఎలా తయారైంది? అది మన కోరిక నుంచి జనించింది, మన ఆలోచన సవంతించి అది జనించింది, మన సమష్టి కృషించి అది జనించింది. ఎందుకు సృష్టింపబడుతుంది? ఎక్కడ ఏ సృష్టి జరిగింది అక్కడంతా దాని కారణం కోరికే. దృఢమైన సుదృఢమైన కోరిక, పటిష్టమైన కోరిక. నాకు ఇది కావాలి, నేను ఇది చేయాలి. ప్రతి సృష్టికి మూల బీజం ఆ కోరిక, ఆ ఆలోచన స్రవంతి. ఈ కోరిక ఎవరికి కలిగింది? ఆత్మకు కలిగింది. ప్రతి ఆత్మలకి కోరికలు పుడుతూనే ఉంటాయి. ఈ బ్రహ్మాండం సృష్టికి, ఈ నక్షత్ర మండలాలకు, ఈ పాలపుంతలకు అంతా కారణం ఆత్మ యొక్క కోరికే. ఆత్మ యొక్క శక్తి అనంతము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఇంత విస్తారంగా ఎలా జరిగింది? కర్నూలులో ప్రారంభమై, ఒక చిన్న పిరమిడ్తో ప్రారంభమై, ఇప్పుడు ఇన్ని పిరమిడ్లు చిరువలు పలువలుగా దేశం అంతా ఎలా వచ్చాయి? మన ప్రగాఢమైన కోరిక వల్ల మనకు వచ్చాయి. అందరికీ కావాల్సిన వనరులు కుదిరాయి. పిఎస్ఎస్ఎంకి ప్రపంచం అంతా పిరమిడ్ కావాలి, ప్రతి గ్రామంలోనూ పిరమిడ్ కావాలి, ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న పిరమిడ్లు ఉండాలి, పెద్ద పెద్ద పిరమిడ్లు ఉండాలి, ప్రపంచం అంతా పిరమిడ్ మాయ కావాలి అనే కోరిక ఉందే. ఆ కోరిక నుంచే మొత్తం అంతా సృష్టి జరుగుతుంది. నాకు పిరమిడ్ కావాలి, నాకు శాకాహార ర్యాలీలు కావాలి, నాకు ధ్యాన చక్రాలు కావాలి, ధ్యాన యజ్ఞాలు కావాలి, నాకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్స్ కావాలి. ఇవన్నీ మన ఆలోచన, మన చిదాకాశం నుంచి మనం బయటకు తీసాం. వాటికి రూపురేఖలు ప్రసాదించాం. ఇవే కోరికలు ఉన్న వాళ్ళతో ఒక సమూహంగా తయారయ్యారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ తయారైంది, గొప్ప మూవ్మెంట్. ఇది ఎంతవరకు వెళ్తుంది? మన కోరికలు ఎంత ప్రగాఢంగా ఉంటే అంతవరకు వెళ్తుంది. మన రాజ్యం ఎంతవరకు విస్తరిస్తుంది?
మన గుర్రం ఎంతవరకు పరిగెత్తుతుందో అంతవరకు మన రాజ్యాన్ని విస్తరింప చేసుకుంటాం మనం. గుర్రం ఎన్ని ఊర్లు పరిగెత్తి ఆ ఊర్లన్నీ మన దగ్గరకు వస్తాయి. ఈ గుర్రం సగం భారతదేశాన్ని ఆక్రమించుకుంటే సగం భారతదేశం పిఎస్ఎస్ఎం అవుతుంది. ఈ గుర్రం మరి భూమంతా తిరిగితే భూమంతా కూడా పిఎస్ఎస్ఎం అవుతుంది. మన కోరిక ఇంకొక 10 సంవత్సరాల్లో ప్రపంచం అంతా కూడా పిఎస్ఎస్ఎం అయిపోవాలి. అది అయిపోయి తిరుగుతుంది. ఎందుకు తీరదు? సృష్టి యొక్క శాస్త్రం ఇది, సృష్టి యొక్క విధి విధానం ఇది. మన కోరికను మనం పటిష్టం చేసుకుందాము, సక్రమం చేసుకుందాము. ఇప్పటిదాకా మనం ఎన్నో విజయాలను సాధించాం పిరమిడ్ మాస్టర్స్గా. తర్వాత ప్రపంచం అంతా మాస్టర్లు కావాలని కోరికతో మనం నడుము బిగించాం. అవుతోంది. ఒక్కడిగా పుట్టిన ఉద్యమం ఇప్పుడు కొన్ని లక్షల మందికి చేరుకుంది. మిగతా 750 కోట్ల మందికి చేరుతుంది. అనతి కాలంలోనే మన కోరికలను సక్రమం చేసుకోవాలంటే, మన కోరికలను పటిష్టం చేసుకోవాలంటే మనకి ధ్యానం అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా చెప్పండి గురుదమ్ మాస్టర్స్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి ఈరోజు ది పిఎంసి ట్రస్ట్ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఈరోజు ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఈరోజు ఈ విధంగా ఇంత డెవలప్ అవడానికి కారణం కంపెనీ ఒక ఎత్తైతే దాని బ్యాక్ బోన్ ఎంతో సపోర్ట్ చేస్తున్నటువంటి ది పిఎంసి ట్రస్ట్. అలాగే ట్రస్ట్ సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు, దయచేసి రావాలి వేదిక మీదకి. అలాగే రెడ్డి నాయుడు గారు, మారం శివప్రసాద్ సార్, జక్క రాఘవరావు సార్, నెల్లూరు సుబ్బారావు గారు, ఖమ్మం ఆనంద్ ప్రసాద్ గారు అందరూ స్టేజ్ మీదకి రావాలి. జీకే సార్ అందరూ స్టేజ్ మీదకి రావాలి. హనుమంతరావు సార్, సార్ మీ మెసేజ్. ఇప్పుడే చూసాం పత్రి గారి కోరిక. సార్ అనేవారు ఈ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్, ఈ సంవత్సరానికి ఇండియా, ఈ సంవత్సరానికి ప్రపంచం. అసలు విశాఖపట్నమే కంప్లీట్ అవ్వలేదు సార్. మనం ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఎలా లెక్కలేసేస్తున్నామని ఒకసారి అన్నా. నేను అన్న రెండో రోజుకి ఒక బుక్ నా చేతిలోకి వచ్చింది. ఆ బుక్లో ఒక మంచి స్టోరీ రాశారు, ఒక పేజీ స్టోరీ. ఆ పేజీ స్టోరీలో ఏంటంటే ఒక ఊరిలో ఒక నుయ్యి ఉంటుంది. ఆ నుయ్యిలో ఒక పువ్వు పడేస్తాడు. అదే మరుసటి రోజుకి 2 పువ్వులు అవుతాయి. ఆ మరుసటి రోజుకి 4 పువ్వులు అవుతాయి. అలా అలా డబల్ అవుతుంటుంది మాట. 30 తారీఖు వచ్చేస్తుంది. అప్పటికి హాఫ్ నుయ్యి కంప్లీట్ అవుతుంది. సార్ 30 తారీఖు వచ్చింది, హాఫ్ నుయ్యే కంప్లీట్ అవుతుంది అయ్యింది అని అంటారు. 31 తారీఖుకి ఆ నుయ్యి ఫుల్ నుయ్యి అయిపోతుంది. అది చూపించారు నాకు పత్రి గారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సో పత్రి గారి విజన్ ఇలా ఉంటుంది అన్నమాట అని. నిన్న చూసాం మనం, మనిషి మాట్లాడుకోరు అని. మనం నమ్మలేము అది, కానీ అయి తీరుతుంది పత్రి గారి విజన్ కనుక. చాలా ప్రోగ్రాంకి నేను అటెండ్ అయ్యాను, నేను కండక్ట్ చేసిన చాలా ప్రోగ్రాంలు. కానీ ఇంత సక్సెస్ఫుల్గా అందరు హార్ట్ టచ్ అయ్యింది. ఆనందబాబు గారి, మన కంచి రఘురామ్ గారు వచ్చి పిలిచినప్పుడు వస్తానులేండి అనేసాం, కానీ మిస్ అయిపోతే చాలా మిస్ అయిపోతున్నాం. సో అందరికీ ఇదే ఫీలింగు. పత్రి గారిని తక్కువ అంచనా వేయవలసిన లేదు. ఆ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. ఆ బుక్ నాలో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మా మూలం మా జీకే. నాకు ఒరిజినల్గా ఈ మెడిటేషన్ మా ఇంటికి వచ్చి ఒక 13 మంది డాక్టర్లు అంతమంది తీసుకొచ్చి మెడిటేషన్ చేస్తే మెడికేషన్ అవసరం లేదు అన్నది నా బుర్రలో నాటారు. అప్పటికి మా మదరు పేషెంట్ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎవ్రీ 10 డేస్కి మందులు అలాగా వాడుతూనే ఉండేవారు. ఈ మెడిటేషన్ చేసిన తర్వాత ఒక 21 రోజుల్లో తనలో చేంజ్ వచ్చింది. మా డాక్టర్ గారు ది బెస్ట్ డాక్టర్, ఆయన ప్యానల్ డాక్టర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం వస్తే ఆయనకి ఏదైనా అయితే అటెండ్ అవ్వాల్సిన బాధ్యత ఆయనది. అలా త్రూఅవుట్ కంట్రీ ఉంటుంది. ఆ ప్యానల్లో ఆయన ఒక డాక్టరు. ఆయన అంత పెద్ద డాక్టర్ కనుక ఆయన మాట్లాడినారు, అమ్మ నేను ఇస్తున్న మందులు కాక ఇంకేమైనా చేస్తున్నారా, ఇంకేమైనా తీసుకుంటున్నారా అని అడిగారు. అడిగితే ఇలాగ డాక్టర్లు మెడిటేషన్ చేయమన్నారమ్మా, చేయమన్నారండి, అందుకని మెడిటేషన్ చేస్తే ఇది రిజల్ట్ రిపోర్టు మారింది. 15 సంవత్సరాల నుంచి చేస్తున్న ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే మెడిటేషన్ చేస్తే ఇన్ని మందులు అవసరం లేదమ్మా అని చెప్పేసి అందులో 4 మందులు తీసేశారు. ఆ లిస్టులో తీసేస్తే అది నాకు తీసుకొచ్చి మా మదర్ నాకు చూపించింది. అరే మెడిటేషన్ చేస్తే ఇన్ని మందులు వాడవసరం లేదట అని. అది నాకు
స్ట్రైక్ అయింది, ఏంట్రా బాబు అని. దెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్. మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం బాగుపరచుకోవడం అన్నది ఫస్ట్ స్టెప్. నువ్వే భగవంతుడు అని తీసుకోవడం అన్నది లాస్ట్ స్టెప్ అని నాకు అర్థమైంది. దెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ప్రొటెక్టింగ్, ప్రమోటింగ్ ది మెడిటేషన్. థ్యాంక్ యూ సార్. మారం శివప్రసాద్ సార్. ఓం నమో వెంకటేశాయ. సదానంద యోగీశ్వర్ల ముఖ్య శిష్యుడు, మనందరి మహాగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కన్న కళలు సాకారమైనటువంటి క్షణం ఇది. నిన్న ఈరోజు 2 రోజులు ఈ మార్నింగ్ మెడిటేషన్లో నేను పార్టిసిపేట్ అయ్యాను. నిజంగా తిరుమల తిరుపతికి ఆనంద క్షేత్రం అని పేరు. ఆ ఆనందం అంతా ఈ మార్నింగ్ మెడిటేషన్లో వెళ్ళి విరిచింది అని నా హార్ట్కి టచ్ అయింది. ఆయన వెళ్ళిపోయి 4వ సంవత్సరం నడుస్తుంది, కానీ ఆయన చైతన్యం మనందరిలో, మనతో, మన వెంట ఉండి నడిపిస్తుంది అనే దానికి ఇంతకంటే గొప్ప నిదర్శనమేమీ అక్కర్లేదు. గురువు ఉండి చేయడం గొప్ప విషయం కాదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 10 రెట్లు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ప్రపంచవ్యాప్తంగా మరింత ఘనతతో వర్ధిల్లుతోంది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇవాళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఎంతగా ఘనత వహించిందంటే, డల్లాస్లో ఈ సంవత్సరం 180/180 పిరమిడ్ నిర్మాణం ప్రారంభం కాబోతోంది. 2004లో మొదటిసారి వారు వెళ్ళారు అమెరికాకి, లలితా మేడం యొక్క సహాయ సహకారాలతో. మరి ఆ రోజు కలలు కన్నారు పత్రిజీ. ఏమన్నారంటే, అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో ఏ గొప్పవారినైనా, ఏ గొప్పతనాన్నైనా ఆమోదించేటువంటి దేశం ఏదైనా ఉందంటే అది యుఎస్ఏ మాత్రమే. ఆ యుఎస్ఏలో మనం గెలుచుకున్నామంటే ప్రపంచమంతా గెలుచుకున్నట్లే. ఏదో ఒకరోజు మన పతాక యుఎస్ఏని గెలుచుకుంటుంది అన్నారు. అది ఇప్పుడు వెలువరిస్తుంది అక్కడ. నిన్న ప్రేమ్నాథ్, మహేశ్వరి ఒక 60 రోజుల పాటు ఒక ఊపి వచ్చారు అమెరికాలో. మరి ఒకప్పుడు పత్రిజీ కళలు కన్నటువంటి ధ్యాన ఆంధ్రప్రదేశ్ ధ్యాన జగత్తుగా వెల్లివిరిసింది. అలాగే స్పిరిచువల్ ఇండియా. ఆ తర్వాత వారి యొక్క కళలన్నీ కూడా వెల్లివిరిసిన ఒకే ఒక వేదిక పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. తెలుగులో ఒక ఊపిన తర్వాత పిఎంసి హిందీ, పిఎంసి కన్నడ, పిఎంసి తమిళ్ ఎంత గొప్పగా తమ జెండాను ఊపుతున్నాయో. శ్రీకాకుళం నుంచి ఫ్లైట్లో వస్తుంటే ఆనంద్ నేను పక్కన కూర్చున్నాం. ఆనంద్ అన్నాడు, సార్ మనం భారతదేశంలో గెలుచుకున్నాము. నా యొక్క కలలు ఏంటంటే లండన్లో బీబీసీ పక్కన మన స్టూడియో ఉండాలి, బీబీసీ కంటే గొప్పగా దేదీప్యంగా వర్ధిల్లాలి అన్నాడు ఆనంద్. మరి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో, పత్రిజీ చైతన్యంతో, సదానంద యోగి యొక్క సపోర్ట్తో ఆనంద్ కన్న కళలు, హనుమంతరాజు గారి కన్న కళలు నిజం కావాలని నేను మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. అది ఖచ్చితంగా నిజమవుతుంది అనడానికి తార్కాణమే ఈ 7 రోజుల తిరుపతి క్షేత్రంలోని ఈ ప్రోగ్రాం. ఇంత సక్సెస్ అవుతుందని ఎవరూ అనుకోలేదు, వాళ్ళు కూడా అనుకోలేదు. కానీ అంత దాని కెపాసిటీ మీద సక్సెస్ అయిందంటే ఇంకా ఇంతకంటే గొప్ప తార్కాణం పిఎంసికి ఏమీ లేదు. తాత్కాలికమైన ఒడిదుడుకులు ఏ సంస్థలోనే వస్తాయి. 2013లో పిఎస్ఎస్ఎంకి వచ్చిన ఒక గొప్ప కుదుపు మరి పత్రిజీ యొక్క నిబద్ధతను, వారి స్టెబిలిటీని, వారి యొక్క డిగ్నిటీని, వారి గొప్పతనాన్ని ప్రూవ్ చేసి పిఎస్ఎస్ఎంకు ఎదురు లేదు, పత్రిజీకి ఎదురు లేదు అని నిరూపించింది. అలాగే ఇప్పుడు కొంచెంగా వచ్చిన పిఎంసి కుదుపు అదంతా కూడా తొలగిపోయి పత్రిజీ ఎలాగైతే 2013 నిలదొక్కున్నారో అలా ఖచ్చితంగా పిఎంసి నిలదొక్కుంటుంది. దానికి మనందరూ కూడా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మేము పెట్టుబడి కాదు విరాళం ఇచ్చామనుకొని దీనికి సపోర్ట్ చేస్తేనే ఈ సంస్థ మరింత గొప్పగా ఉంచుకుంటుంది. ఈరోజు పిఎంసికి ఒక చిన్న కుదుపు ఉంది, కానీ ఆ కుదుపు పిఎంసిని ఇంతింతై ఒట్టతింతై వామనావతారుడు ఎలాగైతే ఆకాశానికి ఎదిగాడో అలా మరొక 3 సంవత్సరాల్లో పిఎంసి ప్రపంచవ్యాప్తంగా ధ్యానం అంటే పిఎంసి, పిఎంసి అంటే ధ్యానం అనేటువంటి అద్భుతమైన స్థాయి సంతరించుకుంటుందని వెంకటేశ్వర స్వామిని మనసా వాచా కర్మ కోరుకుంటున్నాను నేను. మనమందరము అదే కోరుకుందాం. పిఎంసి జిందాబాద్, పిఎంసి జిందాబాద్, పిఎంసి జిందాబాద్. ఏ
చోటుకైనా ఏ ప్రోగ్రాంకైనా మనం వెళ్ళవలసిన అవసరం లేదు. మనకు పిఎంసి ఉంది, మన కళ్ళెదుటే ఉంది అనేటువంటి ఆ ఖచ్చితమైనటువంటి దృఢ విశ్వాసం అందరికీ కలగాలని, ప్రతి ఇంట్లో కనీసం 4 గంటలు 24 గంటలు పిఎంసి ఓపెన్ అయి తీరాలని, టీవీలో మొబైల్లో ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, జ్ఞానం పొందాలని, తమ జీవితాలను సంస్కరించుకోవాలని, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని, ధ్యానం చేసేవారా దేవతలని, ముక్కు ఉన్న ప్రతివాడు ముక్తికి అర్హుడేనని, అరగంట ధ్యానం అరచేతిలో వైకుంఠమని, ధ్యానం చేసేవారే దేవతలని, దేశాన నగరాన పట్టణాల్లో పల్లెల్లో కొండల్లో కోణల్లో ఆటవిక గూడాల్లో నక్సలైట్ల మధ్యన టెర్రరిస్టుల మధ్యన ఇంటింటికి గడప గడకు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, జ్ఞానం అంటే మాట మీద ధ్యాస అని చాటి చెప్పిన వారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ సొసైటీ మాత్రమే. పత్రిజీ చెప్పేవారు, మనం ఒక ప్రత్యేకమైన కేటగిరీ, మనము అందరికీ అర్థం కాం, మనకు అందరూ అర్థమవుతారు, కానీ వారి స్థాయికి దిగి పిరమిడ్ సొసైటీ వారిని ఉన్నతోన్నతమైనటువంటి జ్ఞాన మహర్షులుగా తయారు చేయడానికి మనం భూమి మీదకి వచ్చాం. మనం సెలెక్టెడ్ పర్సన్స్, మిగతా వాళ్ళతో మనల్ని మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని ప్రతి ఒక్కరూ పోల్చుకునే రోజు ఒకటి వస్తుంది అంది ఈ 7 రోజుల ధ్యానజ్ఞం నిరూపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ ఉన్న సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అందరికీ పాదాభివందనాలు. సో మాస్టర్స్, ఈరోజు కార్యక్రమాలన్నింటినీ మనకు సమర్పిస్తున్నవారు ది పిఎంసి ట్రస్ట్. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు తిరుపతి వాస్తవ్యులు టీటీడీ కాంట్రాక్టర్ మన సుందర్ రామరెడ్డి గారు వారి ఫ్యామిలీని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం కరతాళ ధ్వనులతో. నా మిత్రుడు సుందర్ రామరెడ్డి టీటీడీ కాంట్రాక్టర్, మనకు భోజన సదుపాయాల కాడ మొత్తం షెడ్లు వేసింది, వర్షం పడతా ఉన్నా వీళ్ళే వేసింది. అలాగే మహతి ఆడిటోరియం చుట్టూ మనకు షెడ్స్, జర్మనీ షీట్స్ అన్నీ వేసింది వీళ్ళే. వీళ్ళ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, టీటీడీ అంటేనే ఒక తక్కువ కోడ్తో వేస్తారని కాంట్రాక్టు, దానికన్నా లెస్లో ఈ ధ్యానమని వెయ్యాలి అనే ఉద్దేశంతో ఒక లెస్లో వేశారు సుందర్ రామరెడ్డి గారు. ఈయన కొద్దురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. 14, 15, 16 తేదీల్లో సీఎం ప్రోగ్రాం ఉంది మన తిరుపతిలో, సాహారిక సాయుధ మహిళ యొక్క కార్యక్రమం అనేసని. అటువంటి పీరియడ్లో కూడా వీళ్ళ టీం అంతా అక్కడికి వెళితే, మామూలుగా ఒక మనిషిని ఇక్కడ వర్క్కి తీసుకురావాలంటే 800 నుంచి 1000 రూపాయలు అవుతుంది. కానీ వీళ్ళ టీం అంతా అక్కడికి పోయేటప్పటికి ఆ లేబర్నంతా 1200 రూపాయల లెక్కన తీసుకొని వచ్చి ఆ లేబర్నంతా ఇక్కడ పెట్టి వేయించిన ఘనత ఈ మనిషిది. ఈరోజు ఈ షెడ్లంతా వేశారు, ఆయనకి దాంట్లో 1 రూపాయి కూడా ఆదాయం లేదు, మనకు సర్వీస్గానే వేశాడు. ఆయన వాళ్ళ ఫ్యామిలీకి వద్దు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం, సన్మానించుకుంటాం వాళ్ళని. ఇతను చూసేదానికి 3 అడుగుల్లాగానే ఉంటాడు, కానీ ఆయన పనితనం మాత్రం 14 అడుగులు. సార్ చెప్పినట్టు వామనుడు ఎలా అయితే పైకి ఎక్కించినాడు ఆ మాదిరి. మన చుట్టుపక్కల ఎల్ఈడీలంతా ఉన్నాయి కదా, బ్యాక్ ఆ పక్క అన్నీ అంతా మన పిఎంసి వారంతా ఎంక్వైరీ చేసుకున్నా కూడా దానికన్నా తక్కువ కోడ్తో
మనకు ఆ ఎల్ఈడీలంతా మురళిని వేయించింది. అదే కాకుండా కొన్ని పరిస్థితుల్లో ఇంకా సపోర్ట్ కూడా చేయడం జరిగింది. ఆయన మురళి గారు ఉదురు గట్టిగా చప్పలు కొట్టుకుంటూ ఆయన కూడా సన్మానం చేసుకుంటాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ మాస్టర్కి ఎంతో అద్భుతంగా స్పందించారు, ఎంతో చక్కగా సర్వీస్ చేశారు. మాటల్లో చెప్పలేం, ఎందుకంటే ఇక్కడ ప్రతి సెకండ్ అలర్ట్గా ఉండాలి. సో ఎంతో అద్భుతంగా సేవలు అందించారు ఈరోజు మొత్తం మన యజ్ఞానికి. ఈ మాస్టర్ గట్టిగా చప్పట్లు కొడదాం. సో గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్కి. అలాగే అందరు నిలబడండి. అలాగే ఈరోజు అంతర్జాతీయ మేడం ప్రపంచ శాంతి దినోత్సవం ఈరోజు. మరి అందరం కూడా చక్కగా 7 రోజుల పాటు మనం ఇంత అద్భుతంగా ధ్యాన యజ్ఞం విశ్వశాంతి కోసమే చేస్తున్నాము. ఈ రోజు మనకి ఎంతో అద్భుతమైన రోజు, ప్రపంచ శాంతి దినోత్సవంగా ప్రకటించడమైనది ఈ రోజుని. వరల్డ్ పీస్ డే. గట్టిగా చప్పట్లు కొడదాం. సెప్టెంబర్ 21వ తేదీ అంతర్జాతీయ శాంతి దినోత్సవానికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రోజు ఇలా కలిసి రావడం, ఇదే అంతర్జాతీయ శాంతి దినోత్సవం రోజున ది పిఎంసి ట్రస్ట్ సంబరాలను అంబరాన్ని అంటేలా మనకు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఉన్నాయి. అందరం త్వరగా వచ్చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రాం అనేది కాకతాళీయం కాదు, ఇది విశ్వ ప్రణాళిక అనేది. యాక్చువల్గా ఈరోజు ప్రపంచ శాంతి దినోత్సవం అని మనకు తెలియదు, కానీ అది ఆటోమేటిక్గా వచ్చింది. అంటే ఇది విశ్వ ప్రణాళిక అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ని నాకు ఇచ్చినందుకు నేను చాలా హెల్ప్ఫుల్గా అనుకుంటున్నానండి. ఇది బాధ్యతగా తీసుకునేసి ముందు మనం సేమ్ ఈవెంట్స్ చేసుకుందాం. తిరుపతిలో ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.